వీడియోస్ మేము గూగుల్ ఫ్లో ఏఐతో ఫ్రీలో జనరేట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ మీరు కన్సిస్టెంట్ క్యారెక్టర్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఇమేజ్లో ఒక స్టోరీ బోర్డ్ ఉంది అనుకోండి, దాంట్లో మీరు కన్సిస్టెంట్గా ఇమేజెస్ జనరేట్ చేసుకుంటున్నారు. సో ఆ ఇమేజెస్లో కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ మీరు దీంతో జనరేట్ చేసుకోవచ్చు. అది కాకుండా వీడియోస్లో కూడా మీరు కన్సిస్టెంట్ క్యారెక్టర్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మీరు దీంట్లో ఏ వీడియో బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అవతార కూడా అవైలబుల్ ఉంది. దీంట్లో ఉన్న అవతార్ మీరు యూస్ చేయాలంటే చేసుకోవచ్చు. లేదు మీ ఓన్ అవతార్ కావాలంటే అది కూడా మీ ఫోటో అప్లోడ్ చేసి మీ ఓన్ అవతార్ కూడా దీంట్లో జనరేట్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్లీ గూగుల్ ఫ్లో ఏఐ ఫ్రీగా ఉంది. సో అన్లిమిటెడ్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని అంటే పర్ డే ఒక 3 to 4 వీడియోస్ ఈజీగా దీంట్లో మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకొక ఈమెయిల్తో మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో రండి చూద్దాము గూగుల్ ఫ్లో కంప్లీట్ ట్యుటోరియల్ ఎలా యూజ్ చేయాలని. నా పేరు వీణా గురుమేశ్వరంగి. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ దొరుకుతాయి. దానికోసం ఫస్ట్ మీరు ఇక్కడ గూగుల్ ఫ్లో ఏఐ మీద క్లిక్ చేయండి. ఇది ఫస్ట్ ఆప్షన్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్రైజింగ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉంది అండి. ఫ్రీ ఆప్షన్స్లో ఇంత అవైలబుల్ ఉంది. 50 గూగుల్ ఫ్లో క్రెడిట్స్ డైలీ ఇస్తారు. అంటే డైలీ యూజ్ చేసినట్లు ఇలా వస్తూనే ఉంటాయి, వన్ టైం కాదు. 50 క్రెడిట్స్ డైలీ మీకు ఉంటాయి. మినిమం 3 వీడియోస్ మేము ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు, షార్ట్ వీడియోస్. అదైన తర్వాత దాంట్లో ఏమేమి ఉంది, ఫ్రీలో జెమినీ ఓమ్ని ఫ్లాష్ ఉంది, నానో బనానా ప్రో ఉంది, వివో 3.0 ఉంది, టెక్స్ట్ వీడియో ఉంది, ఫ్రేమ్స్, ఇవన్నీ ఆప్షన్స్ ఫ్రీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రో ఆప్షన్స్, ఓకేనా. సో మేము ఫస్ట్ హోమ్కి వెళ్దాం ఇక్కడ. ఓకే, సో హోమ్లో ఏం ఉంటుందంటే మీరు ఏమైనా ప్రాజెక్ట్ ఆల్రెడీ చేసి ఉంటే ఇక్కడ ఉంటుంది, కానీ మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే ఇక్కడ కింద ఏమీ ఉండదు. ఇవన్నీ మేమే ఆప్షన్స్ ఇక్కడ చేసింది. ఓకే, వీడియోస్ దీంట్లో చేసింది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు ఆల్ మీడియా ఉంది ఇక్కడ, అండ్ క్యారెక్టర్ సీన్స్ ఉంది, టూల్స్ ఉంది. సో అన్నీ ఎలా యూజ్ చేయాలి మేము చూద్దాం ఇక్కడ. సో ఆల్ మీడియాలో క్లిక్ చేయండి ఫస్ట్. మీరు ఇప్పుడు ఫ్రెష్గా న్యూ ప్రాజెక్ట్ అని తీసుకున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ తీసుకుంటే ఏముంటుంది చూద్దాం ఇక్కడ. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక వీడియో నేను ఇక్కడ తీసుకుంటున్నా. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియో తీసుకుంటే ఇక్కడ ఆల్ మీడియా మీద క్లిక్ చేస్తే మీరు దీంట్లో ఏమేమి అప్లోడ్ చేసినారో అవన్నీ డీటెయిల్స్ ఆల్ మీడియాలో ఉంటుంది ఇక్కడ, రైట్. లేదు మేము కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నామంటే ఆల్ మీడియాలో ఏది ఉండదు, మీరు ఇమేజెస్ యాడ్ చేసిన ఏది కూడా ఉండదు. ఓకే, సో ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. మేము ఏ మీడియా కూడా ఇక్కడ అప్లోడ్ చేయలేదు, దానికోసం ఆల్ మీడియాలో ఏమీ ఉండదు ఇక్కడ. స్టార్ట్ క్రియేటింగ్ ఆర్ డ్రాప్ మీడియా అంటే మీకు ఇమేజ్ కావాలా, వీడియోస్ కావాలా, అది ఇక్కడ డ్రాప్ చేయాలి. దాన్ని మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. అదే తర్వాత ఇక్కడ క్యారెక్టర్స్ ఉంది. క్యారెక్టర్స్ ఆల్రెడీ అవతార క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. లేదు మీ ఓన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయాలి. ఓకే, సో అప్లోడ్ చేసే ముందు అడుగుతుంది, అంటే వేరే ఎవరిదైనా మీరు అప్లోడ్ చేసి ఇక్కడ చేయకూడదు, ఎందుకంటే కాపీ రైట్స్ ఉంటాయి. మీకు రైట్స్ ఉండాలి. అంటే ఎవరైనా మీకు ప్రాజెక్ట్ ఇచ్చినారు అంటే వాళ్ళ ఫొటోస్ మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫోటో కావాలంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీది కాకుండా ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అవుట్ సైడర్స్ అయినా, ఎవరిదైనా మీరు ఫోటో అప్లోడ్ చేస్తారంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి. అదే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, మీ ఫోటో అప్లోడ్ చేసి సేమ్ టు సేమ్ కావాలంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు, లేదు చేంజెస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఉన్న క్యారెక్టర్స్ కూడా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సీన్స్ అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసిన వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా మేము చూద్దాము. అదే తర్వాత టూల్స్. సో టూల్స్లో ఏమేమి ఉంది ఇక్కడ, ఇమేజెస్, B2 ఇల్లుస్ట్రేటర్ ఉంది, జనరేట్ ఎడిటోరియల్ గ్రాఫిక్ నావెల్ ఇల్లుస్ట్రేషన్స్ విత్ ప్రోటోగానిస్ట్స్ అని. స్టిక్ ఫిగర్ చాలా స్టోరీ టెల్లింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ఎఫెక్టివ్ ఉంది, అంటే ట్యుటోరియల్స్ లో చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. చూడండి, క్యారెక్టర్ పర్సన్ జనరేటర్, ఒక క్యారెక్టర్ జనరేట్ చేస్తే వాళ్ళకి అన్ని ఫోజెస్ లో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలా మీరు ఇక్కడ చేసుకోవచ్చు టూల్స్ ని యూజ్. ఇవన్నీ టూల్స్ ఉన్నాయి దీంట్లో. అదే తర్వాత టెంప్లెట్స్ ఉన్నాయి, రెడీ టెంప్లెట్స్. సో ఈ టెంప్లెట్స్ లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ స్కెచ్ ఇక్కడ ఉంది, ఇది స్కెచ్ ఇలా ఇస్తే ఇలా రెడీ అవుతుంది. టర్న్ ఎనీ డ్రాయింగ్ ఇంటూ స్టైలిష్ ఇమేజ్. సో ఇవన్నీ టూల్స్ ప్రో వర్షన్ లో వస్తాయి. మీరు ప్రో వర్షన్ ఉంటే ఇది మీరు వాడుకోవచ్చు. ఫ్రీ వర్షన్స్ లో ఉన్నది మేము యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మేము ఏమైనా చేయాలంటే మేము ఇక్కడ ఓన్ గా ప్రాంప్ట్ రావచ్చు, లేకుంటే మీకు ప్రాంప్ట్ రాయడం రాకపోతే మీరు చాట్ జీపీటీ నుంచి కూడా రాసుకోవచ్చు.
సో చాలా టూల్స్ ఉన్నాయి. మీరు ప్రాంప్ట్ రాయడానికి కోసం నాకు ChatGPT కొంచెం కన్వీనియంట్ ఉంది. ముందు నుంచి నేను ChatGPTనే వాడుతున్నా. డైరెక్ట్ కావాలంటే ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రెజెంట్లీ వాయిస్ నుంచి టైప్ చేస్తున్నా. ఓకే, దీన్ని నేను క్లిక్ చేస్తున్నా ఇక్కడ. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఐ వాంట్ టు క్రియేట్ 2 short videos in which robot assembling a Ducati bike in first video and second video contains a completed Ducati bike view in an ad like video using Google Flow AI. Give me proper prompt. ఓకే, ఇక్కడ మాకి వీడియో జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ ఇచ్చింది, రైట్? సో ఈ ప్రాంప్ట్ నేను తీసుకుంటున్నా, జస్ట్ పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ వీడియో ఇక్కడ కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఎడిట్ అన్ ఇమేజ్ విత్ నానోబ్రానా ప్రో అని ఉంది, అంటే ఆల్రెడీ ఉన్న ఇమేజ్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అదే తర్వాత బ్రెయిన్ స్ట్రోమ్ విత్ మీ, అంటే దీనితో మీరు కనెక్ట్ అయ్యి మీరు డిస్కస్ చేయొచ్చు ఏం కావాలని. అండ్ హౌ డూ ఐ గెట్ స్టార్టెడ్, ఎలా స్టార్ట్ అవ్వాలి అది మీరు ఇక్కడ ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో కంప్లీట్ సేమ్ నేను ప్రాంప్ట్ ఇక్కడ కాపీ చేసుకున్నా. దాని తర్వాత ఆస్పెక్ట్ రేషియో 16:9 ఇచ్చింది, మాకు 16:9 కాదు 9:16 కావాలి. మీరు ప్రాంప్ట్ ఒకసారి రీడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా మరి అగైన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అగైన్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది పైన ఉన్నది ఇమేజ్ సెక్షన్, ఇక్కడ కింద ఉన్నది వీడియో సెక్షన్. సో నేను వీడియో సెక్షన్లో చూస్ చేసుకుంటున్నా. ఎన్ని కాపీ కావాలి, 2 కావాలంటే 2 చూస్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ 1 చూస్ చేసుకున్నా ఇక్కడ. అదైన తర్వాత గో. ఏదైనా రెఫరెన్స్ ఇమేజ్ ఉంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మీరు రెఫరెన్స్ ఇమేజ్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు చూడండి, ఒక డుకాటి బైక్ కస్టమర్ మీకు ఇచ్చినారు, అది మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే వస్తుంది. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ స్టార్ట్ చేయదు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటుంది, ఎందుకంటే 15 credits ఇక్కడ యూజ్ అవుతాయని అడుగుతుంది. నేను ఇప్పుడు అప్రూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఇది ఎలా ప్రిపేర్ అయిందని. చూడండి ఎంత మంచిగా వీడియో రెడీ అయ్యి వచ్చింది మాకు విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీరు కావాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఎడిటింగ్ చేసేటప్పుడు. సింప్లీ నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకేనా? సో నెక్స్ట్ మేమేం చేయాలి, సెకండ్ ప్రాంప్ట్. సింప్లీ దీన్ని కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఆస్పెక్ట్ రేషియో అగైన్ చేంజ్ చేయాలి, ఎందుకంటే మేము ఇక్కడ పైన ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసుకున్నాం. 16 అగైన్ ఇక్కడ కూడా 1. ఓకే, సేవ్, గో. సో ఇక్కడ డైరెక్ట్ గా ఇది వీడియో చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ అడుగుతుంది నేను ఇలా ఇమేజ్ జనరేట్ చేసుకుంటున్నా తర్వాత చేస్తున్నాను. ఓకే, సో నేను దీన్ని అప్రూవ్ చేస్తున్నా. సో ఒకసారి చూద్దాము ఎలా జనరేట్ అయిందని. చూడండి మేము జస్ట్ బైక్ అన్నాము, దానికోసం ఇది బైక్ చూపిస్తుంది. పర్సన్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, ఒక పర్సన్ దీన్ని యూజ్ చేస్తారు, ఇలా ఇలా చేసుకోవచ్చు అని. సో అలా మీరు చేసుకోవచ్చు. దీనికి వాటర్ మార్క్ వస్తుంది ఫ్రీ వర్షన్లో. ఓకేనా? ఇప్పుడు ఇవి 2 వీడియోస్ మేము దీంట్లోనే ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అది కూడా చూద్దాము. ఇక్కడ సీన్స్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు, లేకుంటే ఏం చేయాలంటే మీరు ఆల్ మీడియా చూడండి ఇక్కడ. సో ఫస్ట్ వీడియో నేను ఇక్కడ తీసుకుంటున్నా. దీన్ని పాజ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. సో ప్లస్ ఐకాన్ చేసి ఇక్కడ యాడ్ క్లిప్ చేసి ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియో నేను తీసుకుంటున్నా. ఓకే, యాడ్ టు సీన్. సో ఇక్కడ చూడొచ్చు 2 సీన్స్ మాకు 1 by 1 వచ్చింది, రైట్? ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఈ సీన్ లో మీరు చేంజ్ చేయాలంటే జస్ట్ సీన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు డిస్క్రైబ్ చేయొచ్చు ఎలా మీకు కావాలని. ఓకే, సో ఇక్కడ ఈ సీన్ లో ఏదైనా చేయాలంటే, అంటే ఒక పర్సన్ రైడ్ చేస్తున్నట్లు, లేకుంటే ఒక పర్సన్ దీని మీద సిట్ చేసినట్లు అలా కనిపించాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో ఇచ్చి మీరు ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో 2 వీడియోస్ ఎడిటింగ్ అయిన తర్వాత మీరు డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేస్తే అది 2 క్లబ్ అయి మాకి వస్తుంది. అయిన తర్వాత అగైన్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టూల్స్ ఇదన్నీ మాక్సిమం ప్రో వర్షన్ లోనే ఉన్నాయి. చాలా మంచి టూల్స్ ఉన్నాయి దీంట్లో, మీరు చూడొచ్చు. సింపుల్ స్కెచ్ ని ఒకటి కంప్లీట్ 3D ఎఫెక్ట్ లో ఇక్కడ చేసినారు. అండ్ సీన్ ఎక్స్ప్లోరర్ ఉంది, మాకప్స్ ఉన్నాయి. మాకప్స్ మేము క్యాన్వాలో కూడా వాడతాము. అండ్ ఇమేజ్ ఎడిటర్ ఉంది, ఇక్కడ ఇమేజ్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రో వర్షన్ లో వస్తాయి. మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు.
సో ప్రెసెంట్లీ ఫ్రీ ఉంది గూగుల్ ఫ్లో ఏఐ అన్లిమిటెడ్. మీరు పర్ డే 50 క్రెడిట్స్ లో మీరు ఇమేజెస్, వీడియోస్ అండ్ ఏఐ వీడియోస్ అన్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలంటే ఒక 2-3 మీ ఈమెయిల్ ఉంటే అక్కడ నుంచి మీరు అంటే ఒక కంప్లీట్ స్టోరీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ రాయండి. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే రాబోయే వీడియో నోటిఫికేషన్ మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.